అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చాలా సంతోషం ఉంది, ఒక పక్క లోపల బాధ ఉంది. ఇట్లాంటి కార్యక్రమంలో నాకు ఎప్పుడు పార్టిసిపేట్ చేయడానికి నా స్కూల్స్ లో, నా కాలేజీలో ఎప్పుడు అవకాశం వస్తుంది అనేది లోపల ఒక ఆనందం. వీళ్ళందరి మధ్యన ఇటువంటి కార్యక్రమాలు మేము జరుపుకోలేదు అనేది ఒక రకంగా ఖచ్చితంగా ఇది ఒక ఇన్స్పిరేషన్. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మన ఆత్మకూరు పట్టణంలోని కాలేజీలో ఈ కార్యక్రమం జరగడం, ఇంతమంది పూర్వ విద్యార్థులు ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం అనేది మనందరం కూడా గర్వపడాలి. పక్కన రాంపుల్లారెడ్డి గారు ఉన్నారు, మా ఊరు పక్కనే మా బంధువు, కష్టపడి చదివినాడు. మా స్కూల్ వేల్పూర్ గ్రామంలో ఈయన స్కూల్ ఫస్ట్, పక్కనే ఇందాక గురునాథన్ సార్ చెప్పాడు మా ఊరే, ఆ ఊర్లో స్కూల్ ఫస్ట్. తర్వాత వాళ్ళిద్దరు ఇక్కడ చదివి మళ్ళీ ఆత్మకూరు కాలేజీలు ఇక్కడ చదివి మళ్ళీ ఇక్కడి నుంచి పెద్ద ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి, అలాగే డాక్టర్ శంకర్ శర్మ గారు మన కరివేణ, అలాగే మన డాక్టర్ ఈయన డిఆర్డిఏ వీరబ్రహ్మం డిఆర్డీలో వర్క్ చేస్తున్నారు. అలాగే అసలు నాకు వండర్ ఏంటంటే ఇక్కడ వీళ్ళే ఇంటర్లు అయిపోయినారు వీళ్ళందరూ. వీళ్ళ చదివిన గురువు మనతో వీళ్ళతో ఉన్నాడు, మనతో కూర్చున్నాడు. అది చాలా అదృష్టం ఉంటుంది. భాస్కర్ గారు భయపడతాడు. అలాగే మరి ఈరోజు ఈ పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి, నారాయణ రెడ్డి నాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు, మన బాణకచర్ల విలేజ్ పక్కనే. అలాగే చాలా మంది నేను చదువుకోలేదు కానీ వీళ్ళందరితో చాలా మంది స్నేహితులు ఉన్నారు, పార్టీలో సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ రకరకాలు అందరూ ఉన్నారు. మహిళలు చదువుకున్న పూర్వ విద్యార్థులు మహిళలు కూడా రావడం అనేది చాలా సంతోషపడాల్సిన విషయం. వాళ్ళ పిల్లలు కూడా వచ్చినారు వాళ్ళతో పాటు. ఇందాక నాతో ఫోటో తీసుకున్నాను సార్ మీతో, అంటే మీకంటే నేను చిన్నోడినమ్మా, అది గుర్తుపెట్టుకోండి. సో చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు కూడా ఒక అదృష్టం. ఇది ఈరోజు పెద్దలందరూ కూడా చెప్పినారు, గతంలో ఇప్పటికీ విద్యా వ్యవస్థ అప్పటికీ చాలా తేడా ఉండేది. పునాదులు చాలా గట్టిగా వేసేవాళ్ళు, కానీ కష్టం లేకుండా ఏది రాదు, కష్టపడకుండా ఏది రాదు. వీళ్ళు ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన ఎమ్మెల్యేగా ఈరోజు నేను మీ ముందు నిలబడగలిగిన కష్టం లేకుండా ఏది రాదు. దానికి మనకు పునాదులు వేసేది గురువులు. ఆ గురువులకు ఎప్పుడు కూడా మనము రుణపడి ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఎవరమైనా గతంలో ఉన్న వాళ్ళైనా ఇప్పుడైనా చదువుకునే పిల్లలైనా తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో మన ఉన్నతికి, గురువులు మనం పై స్థాయికి వెళ్ళడానికి చేసేది వాళ్ళే. అటువంటి గురువులే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసుకుని అందరినీ 74 నుంచి ఇప్పటిదాకా ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి వీళ్ళందరినీ ఒక చోట కలిగ చేయడానికి వీళ్ళు పడిన కృషి చాలదు. నా దగ్గరికి వచ్చేవాడు మంచి కార్యక్రమం చేస్తున్నారు, నా వల్ల చేయగలిగేది ఏదైనా చెప్పండి, అదంతా తప్పకుండా చేస్తాను. నేనైతే ఆ కాలేజీ చదువుకోలేదు, కానీ కాలేజీతో మాకు అవినాభావం సంబంధాలు ఉంటాయి చదువుకోకపోయినా. ఎందుకంటే ఇక్కడ చదువుకునే వాళ్ళు చాలా మంది మిత్రులు ఉంటారు, ఇప్పుడు పార్టీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా మాకు అనుబంధాలు ఉంటాయి. కాబట్టి మాకు బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఒక శాసనసభ్యునిగా ఇటువంటి కార్యక్రమంలో బ్రహ్మాండంగా జరిగి సక్సెస్ కావాలనేది నేను కోరుకుంటాం. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు ఏం కావాలన్నా మా వంతు సహకారం ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. మీకు మరొకసారి కూడా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నేను మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను. ఎందుకంటే మా తండ్రి గారిని మొట్టమొదటి శాసనసభ్యులుగా గెలిపించింది ఈరోజు చాలా మంది ఉన్నారు, ఓకేసి 3 సార్లు గెలిపించిన తర్వాత మా అన్న సీతారామరెడ్డిని శాసనసభ్యునిగా గెలిపించింది, నన్ను కూడా 2 సార్లు శాసనసభ్యునిగా గెలిపించారు ఈ నియోజకవర్గం. దాదాపు శ్రీశైలం నియోజకవర్గంలో 6 సార్లు 10 ఎలక్షన్లు జరిగితే 6 సార్లు మా కుటుంబానికి మీకు సేవ చేసుకునే దానికి అవకాశం ఇచ్చినారు. మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం, కృతజ్ఞతలుగా ఉంటాం. మన నియోజకవర్గంలో అభివృద్ధికి మా వంతు సహకారంగా ఈరోజు ప్రభుత్వం కూడా మనదే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాలుగా ఉపయోగానికి మనం చూస్తాం. ముఖ్యంగా ప్రధానంగా
ఈరోజు ఈ స్థలదాత ఎవరైతే ఆ రోజు వెన్నా కుటుంబం ఉందో రామకృష్ణారెడ్డి గారు స్వర్గీయ, వారితో పాటు ఇంకా కృషి చేసి మన ఊర్లో, ఎందుకంటే ఇది 75 శాసనసభ నియోజకవర్గం ఏర్పడింది, 78. అంతకుముందు ఇది నందికొట్కూరు నియోజకవర్గం ఉంది. అంటే మన ఆత్మకూరు ఇంత పెద్ద పట్టణం ఉన్నా కూడా ఇక్కడ కూడా మనకు కాలేజీ ఉండాలి మన ప్రాంతానికి అంత సంబంధించి చెప్పేసి ఆ రోజు పెద్దలు ఆలోచన చేసి, ఇందాక చెప్పినట్టు ₹1,00,000 అంటే సామాన్యమైన డబ్బు కాదు. ఆ రోజు ఈ రోజు ఒక 10 కోట్లు కావచ్చు, 50, దీని విలువ లెక్క కట్టడానికే రాదు. ఆర్ట్ ఆఫ్ టౌన్ ఉంది ఇప్పుడు ఇది, దీని విలువ లెక్క కట్టలేదు. అంత కృషి చేసి ఇచ్చినందుకు ఆనాటి మొట్టమొదటి మన శాసనసభ్యుడు మంత్రి వర్యులు, అంటే మా తండ్రి గారి కంటే ముందు వెంగళరెడ్డి గారు, ఆయన పేరు కూడా వెంగళరెడ్డి. అంటే చాలా మంది పిల్లలు తెలియకపోవచ్చు. ఇక్కడ కొక్కరంచ ఆయనది, పక్కనే మన కొత్తపల్లి మండలం మొట్టమొదటి శాసనసభ్యుడు 78లో మన నియోజకవర్గం ఏర్పడిన తర్వాత. మరి ఆయన ఈ కాలేజీ, అంటే అప్పుడు గుడిసెల్లో ఉండే కాలేజీ, స్కూల్లో ఒక 2 బిల్డింగ్లు ఇందాక చెప్పారు, 2 గుడిసెలు నారాయణ మేము ఉన్న కొట్టాలో చదువుకున్నాం. సో అటువంటి దాన్ని ఈరోజు కాలేజ్ స్థాయిలో ఆయన ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కాలేజీ నిర్మాణానికి సహకరించారు. తర్వాత మా తండ్రి గారు ఉన్నప్పుడు దాని డెవలప్మెంట్ అడిషనల్ గా అన్న సీతారామరెడ్డి ఉన్నప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళు కానీ అడిషనల్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోవడం జరిగింది. కానీ చాలా పాతదైంది కాలేజీ. ఇందాక పెద్దలు చెప్పినట్టు తప్పకుండా కాలేజీ అభివృద్ధికి ఏదైతే అవసరం ఉందో, మరి ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ తో కూడా నేను మాట్లాడతాను, సంబంధిత అధికారులు ఇంజనీర్లను కూడా పంపించేసి అంటే డెమాలిషన్ కండిషన్ లో ఇప్పుడు కండిషన్ లో ఉండేటివి ఎంత ఉన్నాయి, ఎంత రిక్వైర్మెంట్ ఉంది మన కాలేజ్ కి, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏ సబ్జెక్టులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్ట్రెంగ్త్ చూసుకొని దీనికి కావాల్సిన బిల్డింగ్ రూపంలో ఏదైనా ఖచ్చితంగా మనం చేద్దాం. దాంతోపాటు మా డాక్టర్ గారు చెప్పారు చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి, డెఫినెట్ గా గ్రీనరీ కూడా డెవలప్ చేస్తాం. ఇంకా ఏదైనా మన స్కూల్లో మన కాలేజీలో అవసరాలు ఉంటే కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అవన్నీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా దాని డెవలప్మెంట్ కూడా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.